అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిప్రియ విజయ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే హాస్పిటల్ వెళ్ళేది ఉంది స్కానింగ్కి. అయితే పొద్దున్నే లేచానమాట. తొందరగా వెళ్ళకపోతే టోకెన్ తొందరగా దొరకదు, బాగా లేట్ అయిపోతుంది. ఉన్నది ఒకటే స్కానింగ్ సెంటర్ కదా, చాలా లేట్ అయిపోతుందని తొందరగా లేచానమాట. పాపని కూడా స్కూల్కి పంపాలా, ఆమెను కూడా రెడీ చేయాలా అని తొందర లేచేసి అన్ని పనులు పూర్తి చేద్దామని తొందర అయితే లేచేసాను. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. వాళ్ళకేసి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. చూడండి, ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. మొత్తం చీకటి ఉంది. ఫస్ట్ అయితే వాళ్ళకేసి ముగ్గు వేసేసాను అనమాట. తర్వాత బోళ్ళన్నీ జమ చేసి పెట్టుకున్నాను. మా వాళ్ళు అయితే ఇంకా ఎవ్వరు ఇవ్వలేదు. తొందరలో ఇవ్వకపోతే అసలు ఏం పని కాదనమాట. కృతిక పాప కూడా లేవలేదు. బోళ్ళు అయితే కొన్ని నైటే నేను కడిగేసి ఉంచుకున్నాను, కొన్ని ఉన్నాయి. మా వాళ్ళు అయితే పడుకున్నాను. మొత్తం చీకటి కనబడుతుంది కదా. గ్యాస్ అయితే తుడిచేసుకున్నాను. గ్యాస్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇక బౌల్ అయితే తోమేసి ఊడ్చేసిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. మా ఆయన మొన్న బఠానీలు తెచ్చాడు కదా, నిన్న నైటే ఒలుచుకొని పెట్టేసుకున్నాను. మళ్ళీ పొద్దున లేట్ అయిపోతుందని నిన్న నైట్ అయితే ఇక పాప కోసం బఠానీల కర్రీ చేస్తాను. మా కోసం ఇక ఏమైనా పప్పు చేద్దామని ఇవైతే నిన్న నైట్ ఒలుచుకున్నాను. మా ఆయన ఇక్కడ పడుకొని ఉన్నాడు. చిన్న లే, ఇక టైం అవుతుంది. చలి పెడుతుంది. ఇక్కడ బయట పడుకుంటున్నావు కదా, చలి అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. చేతు పాప ఆమె ఆల్రెడీ లేచి ఉన్నది. కృతిక పాప చూడండి, లేచిన్న నేను బోల్తాం. చైతు పాప అయితే లేచింది. కూర అయితే చేస్తున్నా. పాప కోసం బఠానీల కూర, మా కోసం పెసరపప్పు నానబెట్టేసాను. ఈ రెండు కూరల కోసం కూడా కట్ చేసుకున్నా. అన్నం కూడా పెట్టేసిన. మా చేతి పాప లేచేసింది, మా ఆయన కూడా లేచేసిండు. బ్రష్ చేసుకుంటున్నా ఇన్ని వేస్తారా? మా ఆయన అయితే బాగా ఇస్తాడు పోపులు. నేనైతే కొంచెం తక్కువ వేస్తా. అన్నం ఎప్పుడు ఉడుకుతుండే, నేను ఇక్కడ బంద్ చేసింది చూడలే. ఇక్కడ ఆన్ చేసిన రైట్ అడిపోయినా టమాటాలు కట్ చేయడానికి. అక్కడ చిన్న బంద్ చేయలేదు మరి. నేను నువ్వు నైట్ బంద్ చేసిన అట్లా చూస్తాను. మరి నాకు కూడా తెలియదు. పొద్దు అసలు చలికి లేవబుద్ధి కాదు, కానీ ఇక లేవక తప్పదని లేచుడైంది. 5-6 రోజులు అవుతుంది మాడ తెస్తాను. ఇక అంతే, నేనేంది రోజు లేస్తున్నాను అని చెప్తున్నాను. మంచిగా ఉంటే లేస్తా, లేకుంటే నేనేంది. ఇటు పలకర దాని పట్టి వెళ్తలేదు కదా. స్పూన్లు కొని చేయాలంటే స్పూన్లు కొని చేయడం వీలైతలేదు. టైం ఉంటే కొనలే. టైం ఉంటుంది అసలు, టైం ఉంటే కొను. మంచిగా ఫిల్ చేయాలి, గట్టిగా ఫిల్ చేయద్దు. అట్లా ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. నాకు తెలియదు సార్, మర్చిపోయా ఊట్లేను. తర్వాత ఇస్తా, లేకుంటే అంటకపోతుంది.
బఠానీలు వేసి అన్నం చేయమన్నది. కానీ ఇక మధ్యాహ్నం తినడానికి ఇదవుతుంది, చల్లని పోయి తినబుద్ధి కాదు. ఇది కొంచెం మగ్గిన తర్వాత బఠానీలు వేసేస్తాం. అన్నం ఉడికినాక మన పప్పు చేసేస్తాం. ఉతిగా లేచిందా? లేవాలి ఇంకా రేపానా? అది లేకపోతే ఇప్పుడే నేను పాలు తీసుకొస్తా పోయి. టమాటాలు అయితే మగ్గినాయి. బఠానీలో ఎండిపోయినాయి అనుకున్నా నేను. తీసుకొచ్చి 2-3 రోజులు అవుతుంది. పొద్దంతా ఎండ కొట్టిన పొద్దున్న లేచి వరకు చలి పెడతాను. షాప్ మా ఆయన అయితే షాప్ తెచ్చిందిగా, పాల కోసం వస్తారు చలి పెడితే. గర్భర్ శక్తి నాకు తర్వాత చేస్తా. పప్పు అయితే చేసేసిన, కారం వేసి. పాలు మాడి తీసుకొచ్చిన పోయి నేను కూడా తాగినా. కానీ కూర అయితే నేను ఉడికింది. చాయ్ తాగిన ఫ్రెండ్స్ 6 రోజుల తర్వాత అసలు కూడా అయిపోయింది. అయిపోయింది. పాలు తాగేసింది. అయ్యో కూర అయిపోయింది, బఠానీ కూర అన్నం అయిపోయింది డాడీ. అది కూర ఉడుకుతాంది. ఉడుకుతుంది. వేసుకున్నాం బెల్లం? లేదు, ఇప్పుడు వేసుకుంటా. ఇక పౌడర్ వేసుకుంటా. తాగుతున్నావు లేదా అసలు? తాగుతున్నా. ఏం మరి? కాదు, పొక్కులు వచ్చినప్పటి నుంచి తాగాలి. రేపటి నుంచి స్టార్ట్ చేసి. లేదు వద్దు అయిపోయింది, పెట్టేద్దాం. పెరుగు మంచిగా అయింది. ఇది తింటలేదు ఫ్రెండ్స్, నేను చేసిన పెరుగు ఇక్కడ బాగుంది. ఇదిగోండి, మంచిగా గడ్డ అయింది. ఈమె తింటది ఇప్పుడు కాదు, తర్వాత. నీ పాలు ఎక్కడంటే ఆవు నేను చెప్పిందిగా, అక్కడ నుంచి కూడా పాలు వస్తున్నాయి. మాకు పాలు వస్తున్నాయి. ఇక వేస్ట్ చేయడం ఎందుకని మా ఇంట్లో ఎవ్వరు ఎక్కువ తినకపోయినా మా కృతికి పాప పెరుగు తింటుంది. ప్యాకెట్ పెరుగు కన్నా ఈ పెరుగు బెస్ట్ అని. ఏమి ఇవ్వాలా అన్నం తినామా ఇప్పుడు? చేతి పాప అయితే స్నానం చేసుకుంటాను, నేను పాలు తాగుతా. అయిపోయింది, వచ్చింది. నేను స్నానం చేస్తా. ఇక బట్టలు ఇవ్వాలి ఆమె రెడీ వరకు. నువ్వు స్నానం చేయపో. పిల్లతోటి ఇద్దరితోటి అన్నం కలిసి తింటే నేను స్నానం చేసేస్తా. తర్వాత రెడీ బట్టలు గిట్టలు వచ్చి కుట్టుకుంటా. సరే, కూర్చొని తాగపో. వాళ్ళు అయితే 3 స్నానం చేసేసిండ్రు. ఇక ఈమె చేయలేదు, ఆమెకు అద్దట బఠానీ కూర. మా వాళ్ళు అయితే తింటారు. అటు చోటగాడు కూడా తింటాడు. చైతు తిను, టైం అవుతుంది. పప్పు ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? పప్పు మన పప్పు హైలైట్ ఉంటుంది. ఇదే అమ్మ వాళ్ళు పంపలే అటు పెసర్లు, నిన్న పంపింది. మెల్లగా మెల్లగా మెల్లగా. నేను చైతు పాపకి టిఫిన్ పెట్టేసి స్నానం చేస్తాను. నేను కూడా కత్తలే అన్నీ ఆమె. అయితే వస్తావా నువ్వు? తాత దగ్గర ఉంటావా మరి? చేనికి పోతావా మరి? నేను మళ్ళీ వస్తాన్నాయట చేనికి. పోతావా? పికాక్ వస్తుందట. అమ్మ వాళ్ళకైతే కందిరుసుడు పని ఉండేది. మా అబ్బాయి అవుతుంది కదా, అందుకోసమే వాళ్ళు చేనికి పోతారు. ఇక ఈమెను పట్టుకొని పోబడుతుంది. పప్పు తీయాలనా? బఠానీ కూర ఎట్లా ఉన్నది? రెండు మంచిగా అయినాయి ఈరోజు. తినండి, నేను టిఫిన్ పెడతా. నీకు ఇష్టం పప్పు, ఎట్లా చేసినా పప్పే మంచిగా ఉంటుంది. కృతిక నువ్వు చెప్పు, ఏ కూర మంచిగా ఉన్నది? కూడా పప్పే అట. తిను మెల్లగా. హాస్పిటల్కి అయితే వచ్చేసినాం, ఇంకా ఎవరు రాలేదన్నమాట. ఓపీ రాసి అతను కూడా
రాలేదు. మేమే తొందరగా వచ్చినాం, మేమే ఫస్ట్ అనుకుంటా. నైట్ డ్యూటీ చేసిన నర్సులు మాత్రం ఉన్నారు. ఇక్కడైతే మా పాప చూడండి అక్కడ పోయి కూర్చున్నది. ఇక్కడికి వెళ్ళేసి స్కానింగ్ సెంటర్ దగ్గర కూడా వెళ్ళాం. స్కానింగ్ సెంటర్ దగ్గర కూడా ఎవ్వరు రాలేదు ఇంకా. ఇక మేము చాలాసేపు బయట నిలబడ్డాం అనమాట. బయట నిలబడి కాలు నొప్పి వచ్చేసాయి. ఇక మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఓపీ రాయించుకోవడానికి. మేము అటు వెళ్ళి ఇటు వచ్చేలోపే 2-3 అయిపోయారు ఓపీ రాసుడు. ఇక్కడికి వచ్చేసి ఓపీ రాపిద్దామంటే ఇంకా మార్నింగ్ డ్యూటీ వాళ్ళు రాలేదు, నైట్ డ్యూటీ వాళ్ళే రాస్తున్నారనమాట. ఆమె అయితే 2-3 ఓపీలు రాసి నన్ను అక్కడ కూర్చోబెట్టేసి వెళ్ళిపోయింది. నా ఒక్క ఓపీ రాయక్క అంటే వాళ్ళు వస్తారమ్మా, వాళ్ళు వచ్చి రాస్తారని నన్ను ఇక్కడ కూర్చోబెట్టేసి వెళ్ళిపోయింది. నాకైతే తరాస వచ్చిందనమాట. తిన్న కొంచెం అన్నం కూడా అరిగిపోయినట్టు అయిపోయింది. ఇక్కడైతే మేడం ఇంకా రాలేదు. పేషెంట్లు అయితే వచ్చి ఉన్నారనమాట. మా కృతిక పాప చూడండి అస్సలు ఇంటలేదు, వాళ్ళ డాడీ దగ్గర మంచిగా ఆడుకుంటుంది. ఇక మా అమ్మ నేను ఈమెను పట్టుకొని వెళ్తే బాగా అల్లరి చేస్తుంది అనమాట. వాళ్ళ డాడీ ఉంటే కొంచెం భయపడుతుంది. ఇక్కడ ఇంకో నర్స్ వచ్చేసి మార్నింగ్ డ్యూటీ నర్స్ వచ్చేసి ఇక ఓపీ రాసేసింది అనమాట. బీపీ చెకప్ చేసి వెయిట్ చెకప్ చేసి అయితే ఓపీ రాసేసింది. వెయిట్ అయితే ఏం పెరగలేదు ఫ్రెండ్స్, సేమ్ వెయిట్ అన్నమాట. 47 అంటే 47 ఉన్నాను. ఇక నా వెనకాలైతే చాలామంది వచ్చేసారు. మంచిదైంది మేము స్కానింగ్ సెంటర్ పోయి ఇక్కడికి వచ్చేసరికి రబ్బర్ అయిందనమాట. స్కానింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి స్కానింగ్ కూడా తీసేసి వచ్చేసి మేడంకి అయితే చూపెట్టుకున్నాం. మేడం అయితే ఏమనిందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక తొందరగానే అయిపోయింది చెకప్, స్కానింగ్ తొందరగానే అయిపోయింది. తొందరగా రావడం వల్లనే తొందర అయిపోయింది అనమాట. లేకుంటే చాలా లేట్ అయిపోయేది. మేడం ఏమందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్.